రీసెంట్ గా సోషల్ మీడియాలో కావచ్చు వరలక్ష్మి అలాగే జబర్దస్త్ వెంకీ ఈ ఇష్యూ నడవడం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు దీని మీద డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఒకసారి దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, వరలక్ష్మి అనే అమ్మాయి సోషల్ మీడియా వేదికగా చాలా వీడియోలు పెట్టడం జరిగింది. అంటే హీరోయిన్లు కావాలంటే పడుకోవాల్సిందే అన్నట్టుగా స్టేట్మెంట్స్ ఇచ్చింది. జబర్దస్త్ వెంకీ మీద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ జబర్దస్త్ వెంకీ కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అసలు ఆమె ఏం కామెంట్స్ చేసింది పర్టికులర్ గా, ఆ వివాదం మరి ఎటువైపు టర్న్ తీసుకుంది, నిజంగా వెంకీ మీద ఆరోపణలు చేసిందా, ఈ కంప్లీట్ ఈ ఇష్యూ గురించి ఒకసారి చెప్పండి. వరలక్ష్మి అనే ఒక అమ్మాయి, నంద్యాల అమ్మాయిది. ఆ అమ్మాయికి పెళ్ళయి భర్తతో 5 ఏళ్ళుగా విడిపోయి ఉంటుంది. ఒక పాప ఉంది. సో ఆ అమ్మాయి సినిమాల్లో చేయాలని కోరిక కలిగింది ఆ అమ్మాయికి. సో ఆ అమ్మాయి ట్రై చేసింది. ఆ ట్రై చేసే క్రమంలో కొంతమంది ఫోటోలు పంపించడం, వాళ్ళతో మాట్లాడడం చేసింది. ఆ క్రమంలో వాళ్ళు హైదరాబాద్ రమ్మంటే అమ్మాయి 3 సార్లు హైదరాబాద్ వచ్చానని ఒక వీడియోలో చెప్పింది. సో 3 సార్లు వచ్చి 3 సినిమాల్లో ట్రై చేసి ఛాన్సులు రాలేదు. దానికి కారణం ఏంటంటే నన్ను వాళ్ళు పడుకోమన్నారు, నేను పడుకోలేదు కాబట్టి నాకు ఛాన్సులు రాలేదు అనేది ఆ అమ్మాయి చెప్పిన విషయం. అది ఆ అమ్మాయి వరకు పర్సనల్గా. అలాగే ఆ అమ్మాయి అంతవరకు కాకుండా ప్రతి హీరోయిన్ పడుకుంటేనే సినిమాలు వచ్చాయి వాళ్ళకి. హీరోయిన్లు పడుకోకుండా ఎవరికి ఛాన్సులు రాలేదు. నేను చూసాను, నేను అనుకున్న సినిమా అప్పుడు కూడా ఆ హీరోయిన్ కూడా పడుకుంటానే ఉందని నాకు అర్థమైంది, ప్రొడ్యూసర్తో హీరోతో. సో ఏ హీరోయిన్ అయినా పడుకోకపోతే సినిమాలు రావు అనేది ఆ అమ్మాయి స్టేట్మెంట్. అది కాంట్రవర్సీ అయింది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి అనుభవాలు చెప్పొచ్చు, కానీ ఆ అమ్మాయి తెలియని ఆ అమ్మాయి వచ్చిందే 3 సార్లు 3 సినిమాలకి ట్రై చేసింది. అవి కూడా ఏవో చిన్న సినిమాల వ్యవహారం. సో దాంట్లో ఎవడో అడిగాడు, వాళ్ళ పేర్లు మళ్ళీ చెప్పట్లేదు. ఎవరు అడిగారంటే వాళ్ళ పేర్లు నాకు గుర్తు లేదంటుంది. పేర్లు గుర్తు లేకపోతే మరి ఎలా చెప్తారు? సో ఆ అమ్మాయికి కోపం ఉన్నట్టుంది, ఛాన్స్ రాలేదని. ఎవడో దారిని పోయేవాడు అడుగుంటాడు. అంటే అసిస్టెంట్ డైరెక్టర్లో, మేనేజర్లో ఎవరో అడుగుండొచ్చు. అడిగుండరని కూడా చెప్పలేము, అడుగుండొచ్చు. కానీ మరి నువ్వు కాంక్రీట్గా విమర్శ చేసేటప్పుడు కాంక్రీట్ ప్రూఫ్ కనీసం పలానావాడని చెప్పాలి. ఈ క్రమంలో వెంకీనే కదా అబ్బాయి పేరు, వెంకీ అనే అబ్బాయి గురించి చెప్పింది. ఆ అబ్బాయి జబర్దస్త్, ఆ అబ్బాయి కూడా ఛానల్తో వచ్చి మాట్లాడాడు. మళ్ళీ ఆ అమ్మాయి ప్లేట్ ఫిరాయించి ఈ అబ్బాయి నన్ను ఏమీ అడగలేదు, జస్ట్ మన ఇద్దరం ఫోన్లలో మాట్లాడుకున్నాం, మన ఇద్దరం కలిసి పనిచేయాలంటే మన ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి, రొమాంటిక్గా మాట్లాడుకుందాం అని చెప్పాడు తప్ప ఆ అబ్బాయి నన్ను పడుకోమని కానీ హైదరాబాద్ రమ్మని కానీ ఏమి అడగలేదని మళ్ళీ అమ్మాయి క్లారిటీ ఇచ్చింది. ఒక ఛానల్ మీద కోపం కూడా చేసుకుంది అమ్మాయి. అంటే మీరెందుకు పదే పదే వెంకీ మంకీ పేరే చెప్తున్నారు, నేను అందరి పేర్లు చెప్పాను కదా అని. కానీ మరి ఎవరి పేరు చెప్పలేదు అమ్మాయి. అమ్మాయి అంటే చాలామంది ఇలాగా అడిగారు నన్ను అని చెప్పింది. 3 సినిమాల్లో కొంతమంది అడిగారు, అది మనకు అర్థమవుతుంది. వాళ్ళ పేర్లు ఎవరు చెప్పలేదు. వెంకీ మంకీ ఎందుకు చెప్పిందంటే అమ్మాయికి వీళ్ళిద్దరు కొంత మాట్లాడుకున్నారు, జబర్దస్త్లో అతను పాపులర్ కాబట్టి అతని పేరు చెప్పింది. ఇప్పుడు ఇలాంటి మామూలుగా అయితే ఇలాంటి ఆరోపణల వల్ల ఉపయోగం ఏమీ లేదు. కాంక్రీట్గా ఉంటేనే ఉపయోగం ఉంటుంది. జనరల్గా సినిమా ఇండస్ట్రీలో పడుకుంటారు అనేది అందరూ అంటారు. అది సినిమా ఇండస్ట్రీనే కాదు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా బ్యాక్ డోర్ జాబ్స్ కావాలంటే పడుకోమని అడుగుతారు. దాని మీద కూడా చాలా ఉన్నాయి. చాలా కంపెనీల్లో కూడా అడుగుతారు. రియల్ ఎస్టేట్ ఫర్ ఎగ్జాంపుల్, మొన్న కూడా ఎవరో ఫ్రెండ్ చెప్తున్నాడు, ఈ ప్లాట్ కొంటే నేను పడుకుంటానని ఒక అమ్మాయి ఆఫర్ ఇచ్చిందని. సో అలా మరి ఎందుకు ఇచ్చింది అమ్మాయి ఆఫరు? సో ఇక్కడ ఏంటంటే, నేను గత 20 ఏళ్ళుగా సినిమా రంగంలో ఉన్నాను. 2 సినిమాలు డైరెక్ట్ చేశాను. రాఘవేంద్ర దగ్గర, మన రామ్ గోపాల్ దగ్గర పనిచేశాను. చాలా నా ఫ్రెండ్స్ కూడా చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, నేను చూశాను దగ్గరగా. సో ఇప్పుడు జనరల్గా పడుకోవడం అంటే దీన్నే మామూలుగా కమిట్మెంట్ అంటారు. మా ఫస్ట్ సినిమా అప్పుడు కూడా మా మేనేజర్, మా అమ్మాయిని కలకట్ట అమ్మాయిని తీసుకొచ్చిన మేనేజర్, సార్ మీరేమైనా కమిట్మెంట్ అడుగుతారని అడిగాడు. అప్పుడే నేను ఫస్ట్ టైం విన్నాను అసలు ఏంది కమిట్మెంట్ అని. అప్పుడే తెలిసింది మాకు ఎవరికి కమిట్మెంట్ అవసరం లేదని చెప్పాము. సో అలాగే మేము 2 సినిమాలకి మేము కానీ మా ప్రొడ్యూసర్లు కానీ ఎవరు కమిట్మెంట్ అడగలేదు, హీరోలు అడగలేదు. అలాగే నాకు తెలిసిన చాలా మంది డైరెక్టర్లు సినిమాలు తీశారు, వాళ్ళు ఎప్పుడు ఏ హీరోయిన్ని ఏ అమ్మాయిని కమిట్మెంట్ అడగలేదు, వాళ్ళని పడుకుంటేనే ఇస్తామని చెప్పలేదు. వాళ్ళకి సూట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మా నైమ్ డైరీస్లో బోల్డ్ మంది అమ్మాయిలు ఉన్నారు. ఎవరు కూడా ప్రొడ్యూసర్ కానీ మేము కానీ ఎవరిని అడిగినట్టు ఎవరి దగ్గర తెప్పించండి, ఎవరు మేము అడగలేదు.
వాళ్ళకి మా బడ్జెట్లో ఉన్నారా, మా క్యారెక్టర్కి సూట్ అవుతారా, ఇవే చూసుకున్నాం తప్ప ఇంకేం చూసుకోలేదు. అలాగా బోలుడు సినిమాల్లో డైరెక్టర్లు ఉన్నారు. యాక్చువల్గా ఇది అమ్మాయిలను కూడా అవమానించడం, అమ్మాయి చేసిన పని వరలక్ష్మి. రెండు రకాల ప్రాబ్లంలు అమ్మాయిలకి ఈ అమ్మాయి వల్ల. ఒకటి ఏంటంటే ఎవరైనా ఇవ్వాలన్నా కూడా భయపడతారు. ఇప్పుడు ఎవరికైనా అమ్మాయిలకి ఇవ్వాలంటే రిజెక్ట్ చేయి. ఇప్పుడు పిలిపిస్తే కానీ ఇచ్చారు కదా. ఇప్పుడు ఈ అమ్మాయిని రమ్మని ఉంటారు, సూట్ కాదు క్యారెక్టర్కి, లేదా ఈ అమ్మాయి వేషం వేసి చూస్తుంటారు, సూట్ కాదని కూడా తీసేయచ్చు. చాలా మందిని మేము కూడా రిజెక్ట్ చేసి పంపిస్తాం. వచ్చినాక ఈ అమ్మాయి సరిగా పెర్ఫార్మెన్స్ చేయట్లేదని పంపించేస్తాను. బయట పోయి నన్ను అడిగారు అని చెప్తే ఎవరు అడిగారో చెప్పాలి కదా. ఫలానా వ్యక్తి అడిగారు, ఫలానా ఎక్సా వైయా జెడ్ అడిగి కెమెరా పక్కన ఉండే వాళ్ళు అడిగారని చెప్తుంది. కెమెరా పక్కన చాలామంది ఉంటారు లొకేషన్లో, ఎవరు అడిగారు? సో ఇది రాంగ్. అట్లా దానివల్ల కొత్త హీరోయిన్లకి ఇప్పుడు ఆల్రెడీ ఈ కమిట్మెంట్ ఫోబియా వచ్చి ఎవరైనా ప్రొడ్యూసర్లు అమ్మాయిలు కలవాలంటే కూడా భయపడిపోతున్నారు. ఎందుకు లేరా బాబు, పంపించేయండి, మనకి ఇప్పుడు అవసరం లేదులే అనేసి చెప్తున్నారు. అది కొత్తగా వచ్చే అమ్మాయిలకి అది కష్టమైపోతుంది. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి అమ్మాయిని ఈ అమ్మాయి అవమానిస్తున్నట్టు. చాలామంది అమ్మాయిలు మేము ఎవరితో పడుకోము, అయినా సినిమాలో నటించదలుచుకున్నామని ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు. ఈ అమ్మాయి ఏముందంటే వాళ్ళందరూ పడుకున్నారండి, ఎలా చెప్తుంది? సో ఇది వాళ్ళని అవమానించినట్టు కూడా. అన్ని ఇండస్ట్రీలోగే అన్ని రకాలు ఉంటాయి. ఇక్కడ కూడా అడుగుతారు, అడగరని చెప్పలేము. మగవాళ్ళ దగ్గర అయితే డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు, లేకపోతే చాలామంది కో డైరెక్టర్లు, మేనేజరు, హీరోలు కావాలి లేకపోతే ఆర్టిస్టులు కావాలనుకున్న వాళ్ళ దగ్గర అప్పు పేరుతోనో లేకపోతే బిర్యానీలు పెట్టించడం